మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తండ్రి మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. తన తండ్రి తనను కొట్టాడని కంప్లైంట్లో ఆరోపించారు మంచు మనోజ్. తనతో పాటు తన భార్యను కూడా కొట్టారని ఆరోపించారు. మరోవైపు మనోజ్ తనను కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. గాయాలతోనే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆస్తులు, కుటుంబ వ్యవహారంలో మంచు కుటుంబంలో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. తండ్రి మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేయడం జరిగింది. తన తండ్రి తనను కొట్టినట్లుగా కంప్లైంట్లో మనోజ్ తెలిపారు. తనతో పాటు భార్యను కూడా కొట్టినట్లు ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు మోహన్ బాబు కూడా మనోజ్ కొట్టాడని కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అసలు ఏం జరిగింది? మీరెవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం జరిగిందా? ఏంటి అప్డేట్స్? ఈరోజు తెల్లవారుజామున మనోజ్ పాడిషరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటికి వెళ్లడము, అక్కడ గతంలో నుంచి వీరి కుటుంబాల మధ్య కొంత ఆస్తి గొడవలు కొనసాగుతా ఉన్నాయి. కానీ మరీ కొట్టుకునేంత స్థాయికి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసేంత సిచ్యువేషన్ కి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. గతంలో మంచు మనోజ్, విష్ణు కొట్లాడుకున్నా ఇంట్లో నెట్టుకున్నా బండబూతులు తెచ్చుకున్నటువంటి వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. దానిపైన మంచు కుటుంబం నుంచి కూడా క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ల తరబడి వీళ్ళ కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు కొనసాగుతా ఉన్నాయి. ఒకరు తమ వాటా రావాలని ఒకరు, వాటా ఇవ్వలేను అంటూ ఒకరు, అధిక వాటా తనకు రావాలంటూ ఒకరు, రకరకాల నినాదాలు వినిపించడంతో గతంలో నుంచి వీరి కుటుంబ కలహాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే మనోజ్ పాడిషరీఫ్ లో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకరికి మాట పరస్పరం పెరిగి ఒకరిపై ఒకరు మొదట తిట్టుకొని ఆ తర్వాత దాడులు చేసుకున్నారంటూ కూడా మొదట మంచు మనోజ్ డైల్ 100 ద్వారా ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేసి మోహన్ బాబు ప్రైవేట్ సైన్యం, మోహన్ బాబు అనుచరులందరూ కూడా తన పైన దాడి చేశారు. తనకు తీవ్రంగా గాయాలయ్యాయి. తన భార్యను సైతం విపరీతంగా దాడి చేసి తీవ్ర గాయాలు పట్టారంటూ కూడా డైల్ 100కి ఫోన్ చేయడము. మరోపక్క మోహన్ బాబు కూడా మనోజ్ దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశాడు, ఇంట్లో కుటుంబ సభ్యులందరిపై కూడా దాడి చేశాడు అంటూ కూడా పాడిషరీ పోలీసులకు డైల్ 100 ద్వారా మోహన్ బాబు కూడా ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. రెండు వైపుల నుంచి ఇటు కొడుకు మంచు మనోజ్, తండ్రి మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా తమ పైన దాడి జరిగిందంటూ కూడా డైల్ 100కి ఫోన్ చేయడంతో డైల్ 100 టీం పాడిషరీ పరిధిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకొని ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. జీ తెలుగు మంచు మనోజ్ తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కాల్ ద్వారా ఏం జరిగిందని ఒక వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తన పైన దాడి జరిగింది, అకారణంగా విపరీతంగా తనపైన తన భార్య పైన దాడి చేశారు. ఈ వ్యవహారం పైన నేను త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, నన్ను తీవ్రంగా గాయపరిచారు, అనేక చోట్ల కొట్టారు, మా ఇంటి కుటుంబ సభ్యులే నాపై దాడి చేశారంటూ కూడా ఈ విషయాన్ని జీ తెలుగుతో అతను అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతా ఉన్నాను, తీవ్రంగా గాయపడ్డాను, అనేక చోట్ల తనకు రక్తస్రావం జరుగుతా ఉంది, నేను ఇప్పుడు మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నానంటూ కూడా సడన్ గా కాల్ కట్ చేయడంపై మాత్రం అతను నిజంగానే గాయపడ్డాడు అనేది మాత్రం అతనే ఆ విషయాన్ని జీ తెలుగు కార్యాలయానికి తను జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటి క్రమంలో ఆ దెబ్బలు తట్టుకోలేక అతను అక్కడితో ఆగిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నట్టు కూడా కాల్ కట్ చేయడం జరిగింది. దీనిపైన మోహన్ బాబు కార్యాలయం నుంచి, మంచి కార్యాలయం నుంచి ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఇద్దరి మధ్య కుటుంబ వ్యవహారాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయో దాంట్లో వాస్తవం లేదు, ఎవరు కూడా మనోజ్ మీద మోహన్ అసలు మనతో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తుంది కదా రవితేజ, దాన్ని ఒకసారి క్లియర్ గా చెప్పండి. మంచు మనోజ్ ఏం జరిగింది అంటూ కూడా జీ తెలుగు అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది. అతను చాలా క్లియర్ గా నాపై దాడి చేశారు, నా కుటుంబ సభ్యులే నన్ను విపరీతమైనటువంటి గాయాలు పరిచారు, నేను నా భార్య అక్కడికి వెళ్లి మంచు మోహన్ బాబుతో మాట్లాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు మోహన్ బాబుకు చెందినటువంటి ప్రైవేట్ సైన్యం, అతని బౌన్సర్లు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా తన పైన తన భార్య పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపైన నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతా ఉన్నాను. తీవ్ర గాయాలయ్యాయి, అనేక చోట్ల బ్లీడింగ్స్ జరిగాయి, నేను ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్లి అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఈ విషయాన్ని తనే జీ తెలుగు కార్యాలయం సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని కూడా తను తెలియజేశాడు. కన్ఫర్మ్ గా తనపై దాడి జరిగింది అంటూ కూడా తను ఒప్పుకొని ఈ విషయంపై నేను ఫిర్యాదు చేస్తానని ఒక విషయాన్ని కూడా తెలియజేశాడు. మోహన్ బాబు కూడా
మనోజ్ దౌర్జన్యంగా ఇంటికి వచ్చి తనపై దాడి చేశారంటూ కూడా మోహన్ బాబు కూడా డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అసలు ఎవరెవరిపైన దాడి చేశారు, ఏ విషయంలో దాడి చేసుకున్నారు, కుటుంబ కలహాలు, ఆస్తుల గొడవలు చాలా రోజుల నుంచి వీరి మధ్యలో సాగుతా ఉన్నాయి. చాలా రోజులుగా సాగుతున్నటువంటి ఈ ఇష్యూ ఈ రోజు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి వస్తా ఉంది. మోహన్ బాబు తన పేరు పైన ఉన్నటువంటి ఆస్తుల విషయంలో సమానంగా ఇద్దరి కొడుకులకు కాకుండా ఒకరికి ఎక్కువ తక్కువగా పంచుతున్నారంటూ కూడా గతంలో నుంచి ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి అదే విషయంలో మనోజ్ క్వశ్చన్ చేయడానికి పాడి షరీఫ్ ఉన్నటువంటి ఇంటర్కు వెళ్లి దాని కారణంగా ఈ గొడవ జరిగిందనే దానికి కూడా పోలీసులు అన్ని వివరాలు ఆరాధిస్తా ఉన్నారు. డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డితో కూడా సీతలకు మాట్లాడే ప్రయత్నం చేసింది. సునీతారెడ్డి కూడా తమకు డయల్ 100 ద్వారా ఒక సమాచారం అంటే మనం గతంలో కూడా చూసాం రవితేజ్, అంటే అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు. ఈవెన్ మంచు మనోజ్ పెళ్లిలో విష్ణు కూడా అటెండ్ కాలేదు. సో ఎప్పటి నుంచో ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనోజ్ కి అండ్ మోహన్ బాబుకి ఇష్యూ నడుస్తోంది. సో దీనిపై మంచు విష్ణు ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? గతంలో అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ఒక వాతావరణ అక్కడ నెలకొంది. ఆ వీడియో గతంలో సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. నువ్వెంత నేనెంత, నీ పలుకుబడి ఎంత నా పలుకుబడి ఎంత చూసుకుందాము అనే ఒక రీతిలో ఒక గ్యాంగ్ వార్ క్రియేట్ అయ్యే ముందు వార్నింగ్ ఇచ్చుకునే విధంగానే ఇద్దరు అన్న తమ్ములు గతంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చుకున్నటువంటి ఘటన మనం అందరికీ తెలిసింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాని తర్వాత మంచు ఫ్యామిలీ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇద్దరు అన్న తమ్ముల మధ్య జరిగినటువంటి గొడవ సరైంది కాదు, ఇది తప్పుడు ప్రచారం అంటూ కూడా అప్పుడు కూడా ఆ వార్తని కొట్టేయడం జరిగింది. ఈ రోజు మనోజ్ అక్కడికి వెళ్లి మోహన్ బాబుతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీయడము, మోహన్ బాబు అనుచరులు తన పైన దాడి చేశారంటూ మనోజ్ రవితేజ, గతంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది కదా సార్, ఒకసారి ఆ విజువల్ ఒకసారి చూద్దాం. ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఎస్ రవితేజ, ఇప్పుడు ప్రస్తుతానికి మనోజ్ ఎక్కడున్నారు, మోహన్ బాబు ఏం చెప్తున్నారు అంటే ఇద్దరు ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోవడం అయితే జరిగింది కదా, పోలీసులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా ఈ విషయంపై? పోలీసులకు ఇప్పటి వరకు అఫీషియల్ గా ఫిర్యాదు అయితే అందలేదు. డయల్ 100 ద్వారా తమకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ మంచు మనోజ్ ద్వారా వచ్చింది. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తన పైన దాడి చేశాడు, కుటుంబ సభ్యులు మిగతా ప్రైవేట్ బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీ తన పైన దాడి చేసి తన భార్య పైన దాడి చేసి దౌర్జన్యంగా వ్యవహరించారు అంటూ కూడా మనోజ్ ఈ విషయాన్ని కేవలం డయల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మోహన్ బాబుపై దాడి జరిగిందా, మోహన్ బాబు మనోజ్ పైన దాడి చేశాడనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు రెండు వైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇద్దరిని కూడా అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనే ఒక పూర్తి వాస్తవాలన్నీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గతంలో మంచు మనోజ్ మంచు విష్ణు ఇద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితికి సంబంధించి వీడియో కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్లే అయింది. ఆ దృశ్యాలన్నీ కూడా చూసాము. గతంలోనే ఇద్దరు ఒకరిపై ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ నీకు ఆ హక్కు లేదు, నీకు ఇంత ఆస్తులు ఇవ్వము, నాకే ఈ ఆస్తి దక్కుతుందని ఒక రేంజ్ లో వీరి మధ్యలో జరిగినటువంటి ఆ కన్వర్సేషన్స్ కానీ అక్కడ పోట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీడియో కూడా వైరల్ గా అయ్యాయి. ఇప్పుడు మనోజ్ కూడా తనపై దాడి జరిగింది, నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నాను ఒక విషయాన్ని కూడా తనే కన్ఫర్మ్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను, నాపై నా భార్యపై దాడి చేసినటువంటి ఇవన్నీ కూడా నేను త్వరలో ఈ విషయాలు పోలీసులకు అందజేసి వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా నేను ఫిర్యాదు చేస్తానంటూ మాత్రం తను తెలియజేయడం జరిగింది. రెహానా, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనిపై ఏమైనా క్లారిటీ ఉందా? వీరికి విద్యా సంస్థలు ఉన్నాయి, కొన్ని వ్యాపారాల్లో మోహన్ బాబు పేరు పైన ఇద్దరు కొడుకులకు సమాన వాటాలు రావాల్సి ఉంది అన్నట్టుగా కూడా గతంలో నుంచి కొంత ఈ ప్రచారం జోరుగా సాగుతా ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ఇంక ఇతర వ్యాపారాలు కావచ్చు, ఇవన్నిటి దానిపై కూడా కొన్ని వాటాల విషయంలో వీళ్ళకు గొడవలు జరుగుతా ఉన్నాయి. కొంత అధికంగా ఒక్కరికి కొంత వాటా తక్కువగా అనేది
చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతా ఉంది. ఈ రోజు కూడా ఈ దాడి జరగడానికి కారణం విద్యా సంస్థలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం అయి ఉండొచ్చు. మంచు మోహన్ బాబు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు సమానంగా పంచలేకపోయారు, ఇది విష్ణు చేతిలోకి ఎక్కువగా వెళ్ళింది అంటూ కూడా మనోజ్ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు. అదే విషయంపై ఈ రోజు అడగడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు తన ప్రైవేట్ సెక్యూరిటీతో మనోజ్ పైన దాడి చేయించారని ఒక వార్త ప్రచారం జరుగుతా ఉంది. పోలీసులకు తమకు ఫిర్యాదు అయితే అందలేదు, డయల్ 100 కి కాల్ వచ్చింది, దాని ద్వారా ఎంక్వైరీ జరుగుతుందంటూ పోలీసులు, ఇటు మనోజ్ తన పైన దాడి జరిగింది, మోహన్ బాబు సిబ్బంది నాపై దాడి చేశారు, తీవ్రంగా గాయాలయ్యాయి, తనకు తన భార్యకు, మేము ముందుగా హాస్పిటల్ కి వెళ్లి ఈ వైద్య చికిత్స అందించుకొని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి తనపై అకారణంగా దాడి చేసినందుకు ఈ ఫిర్యాదు అందిస్తామంటూ మాత్రం మనోజ్ చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఏంటి, ఏ విషయంలో గొడవ జరిగింది, కేవలం ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలోనే గొడవ జరిగినాయి, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా వీళ్ళు గతంలో నుంచి ఈ తండ్రి పైన దౌర్జన్యం చేస్తా ఉన్నారు, తండ్రి దగ్గర నుంచి ఆస్తులు లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటే ఏదైతే కొన్ని వార్తలు ప్రచారం జరుగుతా ఉన్నాయో ఆ విషయంలో మోహన్ బాబు సీరియస్ అయి పిలిపించి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ గొడవకు దారి తీసిందా అనే దానిపై పోలీసుల ఎంక్వైరీలో బయటికి రావాలి, లేదా మోహన్ బాబు లేదా మనోజ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు దీనిపైన ఎంక్వైరీ జరిపి ఫ్యామిలీ వ్యవహారాలు అయ్యి ఉండవచ్చు, కుటుంబ కలహాలు అయ్యి ఉండవచ్చు, వాళ్ళకి చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు, తమకు అఫీషియల్ గా ఫిర్యాదు అయితే అందలేదు. దాడి జరిగింది అంటూ డయల్ 100 కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అక్కడికి చేరుకొని ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. నిజంగానే దాడి జరిగినట్టు ఏమైనా ఆనవాళ్లు, ఏదైనా ఎవిడెన్స్ లేదా మెడికల్ ఎమ్మెల్సీ తమ చేతికి అందితే మాత్రం డెఫినెట్ గా ఎవరైతే దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకుంటామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఇదంతా పాడి షరీఫ్ పరిధిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంట్లో ఈ ఘటన జరిగింది అనేది కూడా డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన పోలీసులు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఏ రకమైనటువంటి కుటుంబ కలహాలు, ఆస్తులకు సంబంధించినటువంటి కుటుంబ కలహాలైనా లేదైనా పంపకాలకు సంబంధించినటువంటి కుటుంబ గొడవల, ఎప్పటి నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకునే స్థాయి వరకు ఎందుకు చేరాయి అనే దాంతో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇక మోహన్ బాబు కూడా డైరెక్ట్ గా పిఎస్ కి వచ్చి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందంటారా ఇష్యూపై? మోహన్ బాబు కూడా డయల్ 100 ద్వారా మనోజ్ దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి మనోజ్ తన పైన దాడి చేశాడు అనేది కూడా మోహన్ బాబు కూడా డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రెండు వైపుల నుంచి డయల్ 100 కాల్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఎవరిపై దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఈ దాడి వరకు ఎందుకు దాడి తీసింది అనే వివరాలు సేకరించడానికే పాడి షరీఫ్ పోలీస్ టీం ఒకటి పెట్రోలింగ్ వాహనం ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లోనే ఉంది. మోహన్ బాబు ఇంట్లో రెండు వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు, ప్రైవేట్ సైన్యం, ఇంటి కుటుంబ సభ్యులందరి నుంచి కూడా ఎవరి దగ్గరకు వచ్చి గొడవ క్రియేట్ చేశారు, ఎవరి పైన దాడి చేశారు, దీంట్లో మహిళలపై ఏదైనా దాడి చేశారా అనే ఒక వివరాలు కూడా పాడి షరీఫ్ పోలీసులు అక్కడి నుంచి కూడా సేకరిస్తా ఉన్నారు. అఫీషియల్ గా రెండు వైపుల నుంచి కూడా ఇద్దరు కంప్లైంట్స్ ఇస్తే ఇద్దరి పైన పరస్పరంగా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మనోజ్ ఒక్కడే వెళ్లి మోహన్ బాబు ప్రైవేట్ సైన్యం పైన ఫిర్యాదు అందిస్తే డెఫినెట్ గా మోహన్ బాబు పైన కేసు నమోదు చేసి పోలీసులు నోటీస్ జారీ చేసి దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు అనేది కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. మరి మోహన్ బాబు ఇప్పటి వరకు అయితే రియాక్ట్ అవ్వలేదు. మనోజ్ అయితే రియాక్ట్ అయ్యి జీ తెలుగుతో అఫీషియల్ గా తనపై దాడి జరిగింది, తన తండ్రి దాడి చేశాడు, ప్రైవేట్ సైన్యం దాడి చేశారు, తీవ్రంగా గాయపడ్డాను, ఆసుపత్రికి వెళ్లి నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటూ కూడా తను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి రెండు వైపులు పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. రెండు వైపు చేసినటువంటి ఎంక్వైరీలో ఎవరిపైన దాడి చేశారు అనేది మాత్రం ఎంక్వైరీలో తేలితే డెఫినెట్ గా వారిపైన పోలీసులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఇంట్లో ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అంశం. దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు, బయటి వ్యక్తులు, పోలీసులు, మీడియా ఎంటర్ అయ్యి దీన్ని పెద్ద చిత్రీకరించేటువంటి అవసరం లేదు. కానీ దాడి జరిగింది కాబట్టి దాడి ఘటన అనేది చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యక్తుల పైన దాడి జరిగినటువంటి ఘటన కాబట్టి దీనిపైన పోలీస్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఈ వార్త ప్రచారం జోరుగా సాగుతా ఉంది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు, గొడవ పడి అదే రక్తపు మడుగుల్లో మనోజ్ కారు నడుపుకుంటూ వచ్చి పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడని ఒక వార్తగా జోరుగా సాగుతా ఉంది. కానీ మంచువారి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేస్తూ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు, ఈ వార్తలన్నీ కూడా అవాస్తవం, ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ మాత్రం కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం. రవితేజ, అలాగే మంచు విష్ణు సంబంధించిన వినయ్ అని ఎవరు అనుచరుడు ఉన్నారు, ఆయన మీద కూడా కంప్లైంట్ జరిగినట్టు తెలుస్తుంది. సార్, అసలు వినయ్ ఎవరు, దీనిపై ఏమైనా డీటెయిల్స్ తెలుసా మీకు? కొన్ని రోజులుగా కొందరు ప్రైవేట్ వ్యక్తులని వీళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారు. మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్
మంచు లక్ష్మి కూడా దీంట్లో విడివిడిగా వీళ్ళంతా సెక్యూరిటీ బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని వినయ్ అని విష్ణు తరపున ఒక అభిమాని అనుకోవచ్చు, ఆయన ప్రైవేట్ సైన్యాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు, అతనితో పాటు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వినయ్ కూడా ఈ రోజు ఉదయాన్నే మోహన్ బాబు ఇంట్లో కనిపించాడు. వినయ్ విష్ణు తరపున వ్యక్తి ముందస్తు ప్లాన్ లో భాగంగానే వినయ్ ని అక్కడ పెట్టి అతని ద్వారా తనపై దాడి చేపించారంటూ కూడా మనోజ్ ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకే తెలియజేశాడు, కానీ అఫీషియల్ గా ఇటు మీడియా ముందు కానీ పోలీసులకు కానీ ఆ విషయాన్ని తెలియజేయలేదు. ఈ వినయ్ అనే వ్యక్తిని ఈ టైంలో ఎందుకు సీన్ లోకి దింపారు, విష్ణు ఏదైనా ప్లాన్ చేసి వినయ్ ని అక్కడికి పంపించి గొడవ చేయకుండా దీన్ని సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసే విధంగా పంపించాడా, లేదా మనోజ్ వస్తే ఈ రకంగా వ్యవహరించండి అంటూ కూడా ఏదైనా ఆదేశాలు ఇచ్చి విష్ణు వెనక నుంచి ఈ వినయ్ ని పంపి ఈ క్రియేట్ చేశారా అనే దానిపై కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మోహన్ బాబు ఇంట్లో వినయ్ అనే వ్యక్తి ఎందుకున్నాడు, వినయ్ అలాగే మోహన్ బాబు ఆదేశాలతోనే వినయ్ కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది, ఇది ఎంతవరకు నిజం? మోహన్ బాబు తనపై దాడి చేశాడు అనేది మాత్రం మనోజ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మోహన్ బాబు తన తండ్రి, మిగతా ప్రైవేట్ సైన్యం, ఇంకొంతమంది వ్యక్తులు తన పైన దాడి చేశారు, తన భార్యపై కూడా దాడి చేశారని ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. దాంట్లో వినయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనేది మాత్రం స్పష్టంగా మనోజ్ ఆ విషయాన్ని జీ తెలుగుకి చెప్పలేకపోయాడు. జీ తెలుగు ముందుగా ఏం జరిగింది అని ఒక విషయాన్ని తనతో లాగేటువంటి ప్రయత్నంలో భాగంగా తనపై దాడి జరిగింది, తను తీవ్రంగా గాయపరిచారు, నన్ను విపరీతంగా కొట్టారు, అనేక వైపుల నుంచి కొట్టారు, వెళ్లి క్వశ్చన్ చేస్తుంటే ఈ రకంగా దాడి చేశారు, తనను తన భార్యపై దాడి చేశారు, అనేక చోట్ల తనకు బ్లడ్ బ్లీడింగ్స్ అవుతా ఉన్నాయి, నేను ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వచ్చి వివరాలన్నీ కూడా త్వరలో అందజేస్తానంటూ కూడా మనోజ్ ఈ విషయాన్ని జీ తెలుగుతో కన్ఫర్మ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా మంచు ఇంటి నుండి పాడిషరీఫ్ పరిధిలో ఉన్నటువంటి ఇంటి నుండి డైలాన్